మీ దగ్గర ప్లాట్ ఉంది, కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు, ఫస్ట్ పిల్లర్ అంటే మన గుంతల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదండి. ఈ గుంతల గురించి మనం అడిగి తెలుసుకుందాం. సార్ని వచ్చేసి సివిల్ ఇంజనీర్ అన్నమాట, యాజ్ వెల్ యాజ్ బిల్డర్. సార్ ఇప్పుడు మనం ఫస్ట్ ప్లాట్ తీసుకున్న తర్వాత క్లీన్ చేసిన తర్వాత మనం ఈ గుంతలలో మనం పిల్లర్స్ వేస్తాం. ఇవి ఏ సైజెస్ ఉండాలి, ఎలా తీసుకోవాలి పిల్లర్స్ అసలు? అంటే ఇది మనం గుంతలు తవ్విన తర్వాత మొత్తం ఇది డ్రెస్సింగ్ చేయాలండి. ఇంకా గుంత ఓకే, ఇది మనం వచ్చేసి ఇక్కడ మనం కింద మనం పీసీసీ బెడ్ వేస్తాం ఒక 6 ఇంచులు ఓకే కాంక్రీట్ తోనే. వేసిన తర్వాత ఫుటింగ్ మార్కింగ్ ఉంటుంది, ఓకే, మ్యాట్లు ఉంటుంది, స్టీల్ ఐరన్ రాడ్లు అంటారు కదా, సెంటరింగ్ కట్ చేసేసి మ్యాట్లు కడతాం. మ్యాట్లు కట్టిన తర్వాత మనం అప్పుడు ఏం చేస్తామంటే కాలం నిల్చోబెడతాం. కాలం నిల్చోబెట్టిన తర్వాత మనం ఫుటింగ్స్ వేస్తాం. ఓకే, 4x5 5x6 ఫుటింగ్ సైజ్ అంటే ఆర్కిటెక్ట్ డ్రాయింగ్ ప్రకారం ఫుటింగ్ సైజ్ ఇస్తారు మనకు. ఓకే, దాని ప్రకారం మనం ఏం చేస్తామంటే ఫుటింగ్ వేసిన తర్వాత మళ్ళీ పెడెస్ట్రాల్ వేస్తాం. పెడెస్ట్రాల్ అంటే ఒక పిల్లర్ టైప్ లాగా ఉంటుంది. అది చాలా మందికి అది అర్థం కాదు. అది వేసిన తర్వాత మళ్ళీ మేము ఏం చేస్తామంటే మట్టి ఫిల్ చేస్తాం. ఓకే, అంతా ఒక క్యూరింగ్ ఒక 10 days చేస్తాము. మట్టి ఫిల్ చేసేసి మళ్ళీ టోటల్గా మట్టి మొత్తం నింపుతాం. ఇది నింపిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రోడ్ నుంచి ఒక 2 feet 2.5 feet 3 feet ఒక లెవెల్స్ తీసుకొని మళ్ళీ పిల్లర్స్ రేజ్ చేస్తాం. ఓకే, చేసిన తర్వాత దాని తర్వాత మనకేమవుతుందంటే మళ్ళీ ప్లెంత్ బీమ్స్ వస్తాయి. కాలమ్స్ వేసిన తర్వాత మనం ప్లెంత్ బీమ్స్ వస్తాయి. ప్లెంత్ బీమ్స్ తర్వాత మళ్ళీ కాలమ్స్ రేజ్ అవుతాయి. అది స్లాబ్ లెవెల్ అంటారు అనమాట. ఓకే, స్లాబ్ లెవెల్ ఏంటంటే మనకు ప్లెంత్ బీమ్ నుంచి మనకు హైట్ వచ్చేసి 10.5 కానీ 11 feet కానీ, కొంతమంది 12 పెట్టుకుంటారు. కస్టమర్ చాయిస్. అది తర్వాత ఈ స్లాబ్ వేస్తాం. దాని తర్వాత ఇంకొక ఫ్లోర్ అట్లా స్లాబ్స్ కంటిన్యూ అవుతా ఉంటాయి. అన్ని స్లాబ్స్ కంప్లీట్ అయిన తర్వాత బ్రిక్ వర్క్ స్టార్ట్ అవుతాం. ఓకే, ఇదండి ఈరోజు ఏంటంటే మనము పిల్లర్స్ పుట్టింగ్స్ గురించి అయితే తెలుసుకున్నాము. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఇస్తాను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.